నమస్తే ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. మిత్రులారా, భారతీయ కావ్యశాస్త్రంలో భాగంగా ఇప్పటివరకు మనం అనేక విషయాలు చెప్పుకున్నాం. ఇంత క్రితం అలంకార సిద్ధాంత్, రీతి సిద్ధాంత్, రస్ సిద్ధాంత్, అదే కాకుండా మనం కావ్య భేద్, కావ్య ప్రయోజన్, కావ్య సిద్ధాంత్ మరి మొదలైన అనేక వీడియోస్ మనం భారతీయ కావ్యశాస్త్రంలో భాగంగా చేసాం. మరి ఈరోజు మనం ధ్వని సిద్ధాంత్ అంటే ఏంటో నేర్చుకుందాం. అయితే మరి ఈ ధ్వని సిద్ధాంతానికి సంబంధించిన కంటెంటు మరి ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్లో ఛానల్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మరి ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కావున మీరు ఇది నేర్చుకున్న తర్వాత, ధ్వని సిద్ధాంతం నేర్చుకున్న తర్వాత అక్కడ మళ్ళీ ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన ప్రాక్టీస్ చేయండి. ధ్వని సిద్ధాంత్. సో ధ్వని సిద్ధాంతంలో భాగంగా మనకి ఈ ధ్వని అనేటువంటి పదం సామాన్య పరిచయమే. సో ఈ ధ్వని అంటే ఏంటి? సాధారణంగా ఒక సౌండ్. సో ध्वनि शब्द ध्वन धातु और ई प्रत्यय के योग से बना है. సో ध्वन प्लस ई కలిపితే ధ్వని అని అయింది, जिसका सामान्य अर्थ है शब्द, ఆవాజ్, నాద్. శబ్ద అంటే మనందరికీ తెలుసు, వర్డ్ అంటే పదము, లేదా ఆవాజ్ అంటే సౌండ్ లేదా నాదము. शब्दार्थ की दृष्टि से ध्वनि कानों में सुनाई देने वाली नाद को कहा जाता है. ध्वनि सिद्धांत का प्रवर्तक आनंदवर्धन को दिया जाता है. అయితే మామూలుగా మనం శబ్దార్థకి దృష్టిసే అంటే పదం యొక్క అర్థాన్ని బేస్ చేసుకుంటే కానోమే సునావేల ప్రత్యేక శబ్దం, మనకి వినబడేటువంటి ప్రతి పదాన్ని కూడా ధ్వని అంటాం. ప్రతి వర్ణం లేదా ప్రతి పదం, ప్రతి దాన్ని కూడా అంటే ప్రతి సౌండ్ని కూడా మనం ధ్వని అంటాం కదా. ధ్వని సిద్ధాంతక ప్రవర్తక్ ఆనందవర్ధన్కు దియా జాతా హై. అయితే దీని యొక్క ప్రవర్తక ఆచార్య ఎవరండి? ఆనందవర్ధన్. इसका प्रख्यात ग्रंथ ध्वन्यालोक में इस तत्व का सर्वप्रथम व्यापक रूप से प्रतिपादित किया. అయితే మరి ఈ ధ్వని సిద్ధాంతాన్ని ఎక్కడ ప్రతిపాదించడం అంటే తన రాసినటువంటి ధ్వన్యాలోక్ అనేటువంటి గ్రంథంలో ఈ ధ్వని సిద్ధాంత యొక్క తత్వాన్ని పూర్తిగా వివరించడం జరిగింది. विश्व में पदार्थ की प्रतीत कराने वाली ध्वनि को शब्द कहते हैं. సో విశ్వంలో మరి ప్రపంచంలో ఏదైనా ఒక పదానికి అర్థాన్ని ఇచ్చేటువంటి దాన్ని మనం ఏమంటామంటే శబ్ద అంటాం, పదం అంటాం కదండి. शब्द के उच्चारण मात्र से हमारे मन, कल्पना और अनुभूति पर प्रतिक्रिया होती है. ఆ పదాన్ని ఉచ్చరిస్తే చాలు మన మనసులో మరి దానికి సంబంధించినటువంటి ఇమాజినేషన్ వస్తుంది. సో ఏదైనా మనం ఘోడా అన్నాం అనుకోండి, ఘోడా అంటే గుర్రము అనగానే మన మైండ్లో ఒక ఇమేజ్ ఏర్పడుతుంది, గుర్రం యొక్క ఇమేజ్. సో అదే ఆ పదం యొక్క భావాన్ని కూడా అనుభూతి చెందుతాం. యా ప్రతిక్రియ అర్ధగత్ హోతీ హై. సో ఇది అర్థవంతంగా ఉంటుంది. जिस व्यक्ति के द्वारा शब्द का अर्थ ज्ञात होता है वह शब्द शक्ति कहती है. जिस व्यक्ति को शब्द का अर्थ ज्ञात होता है, మరి ఏ వ్యక్తి ద్వారా అయితే మనం మరి ఆ పదాన్ని అర్థం చేసుకుంటామో దాన్నే శబ్ద శక్తి అంటాం. సో శబ్ద శక్తి శబ్ద और अर्थ का संबंध है. శబ్ద శక్తి అంటే శబ్ద మరియు అర్థ ఈ రెండింటికి సంబంధాన్ని బేస్ చేసుకునే ఈ శబ్ద శక్తి అనేది ఉంటుంది. అంటే శబ్దకు ఒక శక్తి హోతా హై అంటే పదానికి ఒక శక్తి ఉంటుంది, ప్రతి పదానికి కూడా ఒక శక్తి ఉంటుంది, దాన్నే మనం శబ్ద శక్తి అంటాం. శబ్ద శక్తి 3 హై: అభిధ, లక్షణ, వ్యంజన. మరి ఈ శబ్ద శక్తి ఎన్నండి? అభిధ, లక్షణ, వ్యంజన. సో అభిధ, లక్షణ, వ్యంజన ఈ మూడింటి గురించి మనకు తెలిస్తే చాలు ఈ ధ్వని సిద్ధాంతం అంతా కూడా మనకి పూర్తిగా అర్థమవుతుంది. సో అభిధ शब्द शक्ति वाचक शब्द या वाच्यार्ज అంటే వాచక్ శబ్ద जो अर्थ निकलता है उसे वाच्यार्थ कहते हैं. అంటే అభిధ నుంచి అభిధ నుంచి తెలియజేసే అర్థాన్నే మనం వాచక్ శబ్ద అంటాం. సో అభిధ పదాలని మనం ఏమంటాం? వాచక పదాలు అంటాం. సో దాని నుంచి వచ్చేటువంటి అర్థాన్ని ఏమంటామంటే వాచ్యార్థ అంటాం. లక్షణ శబ్ద శక్తి. సో లక్షణ పదాలతో కూడినటువంటి, లక్షణ వాక్యాలతో కూడినటువంటి దాన్ని లక్షణ శబ్ద అంటాం. దాని నుంచి వచ్చిన అర్థాన్ని లక్ష్యార్థ అంటాం. అదేవిధంగా వ్యంజన శబ్ద శక్తిని సో వ్యంజక శబ్ద అంటాం. దాని నుంచి వచ్చే అర్థాన్ని వ్యంజకార్థ అంటాం. వ్యంజన వ్యాపార సే ప్రాప్తార్థి హి ధ్వని హై. సో మరి ఆనందవర్ధన్ కూడా అదే చెప్తున్నాడు ఆచార్య ఆనందవర్ధన్. వ్యంజన అంటే మూడవదైనటువంటి వ్యంజన, సో వ్యంగ్యార్థ. సో వ్యంజన శబ్ద సే జో అర్థ నికల్తా హై ఉసే హి ధ్వని కైతే హై. వ్యంజన నుంచి ఏ అయితే అర్థం వస్తుందో దాన్నే మనం ధ్వని అంటాం. అవేంటో చూద్దాం. అభిధ, లక్షణ, వ్యంజన అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ముందుగా అభిధ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. సో ప్రత్యేక शब्द का एक अर्थ प्रयोग में प्रचलित और प्रसिद्ध रहता है. సో ప్రతి పదానికి ఒక అర్థం అనేది ఉంటుందని మనకు తెలుసు. అర్థం ప్రయోగంలో ఉంటుంది, అది ఒక ప్రసిద్ధి అయి ఉంటుంది కదా.
और उस शब्द को सुनते ही मन में अनायास जग पड़ता है. సో ఆ పదం వినగానే మన మనసులో ఆ పదం యొక్క అర్థం అనేది జాగృతం అవుతుంది. ఉదాహరణకు చూడండి, హాతీ అనే పదం తీసుకున్నాం అనుకోండి. హాతీ సున్తే హీ ఏక్ కాలే విశాలకాయ జంతువు కా రూప్ మన పర్ అంకిత్ హో జాతా హై. హాతీ అనేటువంటి పదం, హాతీ అనేటువంటి ఆ శబ్దం పేరు వినగానే మనకి ఒక నల్లని, ఒక పెద్ద శరీరంతో కూర్చుండే జంతువు అనేది మన మనసులోకి వస్తుంది కదా. సో అదేవిధంగా చాంద్ అంటే మరి ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు మనకు గుర్తుకు వస్తాడు. అదేవిధంగా బైల్, ఉల్లు, హిమాలయ్ మొదలైనవి. సో ఇలాగ ఏంటంటే ఏదైనా ఒక పదం మనం వినగానే వినడం కానీ లేదా చదవడం కానీ చేసిన వెంటనే ఆ పదం యొక్క అర్థం మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఆ పదం యొక్క అర్థం మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దాన్నే మనం అభిధ అంటాం. సో ఉపయుక్త శబ్ద సమాజ్ మే ప్రసిద్ధే, సమాజంలో మరి ఆ పదాలు అనేవి ప్రసిద్ధంగా ఉంటాయి. ఈ స్తర్ పర్ ప్రయుక్త శబ్దకో వాచక్, సో అటువంటి పదాన్ని ఏమంటామంటే మనం వాచక్ అంటాం. ఉస్సే అర్థకో వాచ్య అంటాం. సో హాతీ అనే పదాన్ని మనం వాచక్ అంటాం, దాని నుంచి వచ్చిన అర్థాన్ని వాచ్య అంటాం. ఓకేనా. और अर्थ प्राप्त करने वाली शक्ति को अभिधा कहते हैं. సో అర్థాన్ని ఇచ్చే శక్తిని మనం ఏమంటాం, అభిధ అంటాం. సో ముందుగా ఈ పదాన్ని మనం ఏదైతే పదం ఉందో దాన్ని వాచక్ అని, దాని నుంచి వచ్చే అర్థాన్ని వాచ్య అని, సో ఆ శక్తిని అభిధా శక్తి అని అంటాం. ఇప్పుడు లక్షణ అంటే ఏంటో చూద్దాం. కింటూ హమ్ శబ్ద కా ప్రసిద్ధ అర్థ హీ నహీ లేతే హై. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పదం యొక్క అర్థాన్ని మనం డైరెక్ట్గా మనం తీసుకోం. ఆ పదానికి ఏ అర్థమైతే ఉందో ఆ అర్థాన్ని మనం తీసుకోం. उदाहरण चूँगी, किसी अत्यंत स्थूलकाय मनुष्य की ओर इशारा कर जब कोई कहता है कि देखो हाथी आ रहा है, तो यहाँ का प्रसिद्ध अर्थ लेना असंगत है, क्योंकि जैसे दिखाकर हाथी कहा जाता है वह पशु नहीं मनुष्य है. ఎవరైనా లావుగా ఉన్న వ్యక్తి అలా రావడం చూసి ఆ వ్యక్తికి ఆ ఇండికేషన్ ఇస్తూ అగో ఏనుగు వస్తుంది అంటాం. అంటే ఏనుగు అంటే వాస్తవమైనది ఆ వచ్చేది ఎవరు, మనిషి, ఏనుగు కాదు కదా. కానీ ఆ పదం యొక్క అర్థాన్ని ఆ మనిషితో పోల్చాం, అంటే ఏనుగుని ఆ మనిషితో పోల్చాం. సో ఆ విధంగా ఒక్కొక్క పదానికి అర్థాన్ని ఈ విధంగా మనం వాడతాం, అంటే ఇండైరెక్ట్గా వాడతాం, సెకండరీగా వాడతాం. సో హాతీ ప్రసిద్ధ ఔర్ ముఖ్య అర్థ పశు హే. యాక్చువల్గా హాతీ అనే అర్థానికి అర్థం ఏంటి, ఏనుగు. సో అది ముఖ్య అర్థం, కానీ మనం అక్కడ గౌణ అర్థం రూపంలో వాడాం ఆ హాతీని. సో అటువంటి దాన్ని ఏమంటామని లక్షణ అంటాం. ఉదాహరణ వైసేహి వా చాంద్ దేకో, అదేవిధంగా వా చాంద్ దేకో అంటాం. లేదా ఎవరైనా ఒక అందమైన ఒక అమ్మాయిని చూసి వా చాంద్ దేకో అంటే, చాంద్ అంటే అక్కడ చాంద్తో పోల్చాం ఆ అమ్మాయిని. సో ఉల్లు జైసా బాత్ కర్తా హై అంటాం. ఉల్లు జైసా బాత్ కర్తా హై, ఉల్లు జైసా బాత్ కన్నా అంటే ఉల్లు అంటే ఇక్కడ గుడ్లగోప, ఉల్లు జైసా బాత్ కన్నా అంటే మూర్ఖుల్లా మాట్లాడుతున్నాం అని అంటాం. సో ఇది ఇండైరెక్ట్గా మనం ఉల్లుని వాడాం. సో అటువంటి పదాలని మనం లక్షణ అంటాం. దీన్నే లక్షణ శక్తి అంటాం శబ్దకి. సో ఆ పదాన్ని ఏమంటామంటే లక్షక్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ హాతీ అని ఉంది, హాతీని లక్షక్ అంటాం, అది ఇచ్చే అర్థాన్ని లక్ష్య అంటాం. సో ఆ శక్తిని ఏమంటామంటే ఆ శబ్ద శక్తిని లక్షణ అంటాం. నెక్స్ట్ వ్యంజన అంటే ఏంటో తెలుసుకోవచ్చు. అభిధ లక్షణ తర్వాత మనం వ్యంజన అంటే अभिधा और लक्षणा की सीमा के बाहर पड़ने वाले अर्थ को जो शक्ति व्यक्त करती है उसे వ్యంజన करती है. అభిధ లక్షణ కాకుండా సో దానికంటే మించి ఇచ్చేటువంటి అర్థాన్నే మనం వ్యంజనా శక్తి అంటాం. ఆ శక్తినే మనం వ్యంజన అంటాం. సో వ్యంజనా శక్తి से जो अर्थ निकलता है उसे వ్యంగ్య कहते हैं. సో వ్యంజన నుంచి వచ్చేటువంటి అర్థాన్నే మనం ఏమంటామండి, వ్యంగ్య అంటాం. వ్యంగ్య. సో ఆనందవర్ధన్ ఈ వ్యంగ్యనే ధ్వని అన్నాడు. సో దీన్నే కావికి ఆత్మ అన్నాడండి. సో ఇదే మనకి ఈ వ్యంజన అనేది అర్థమైతే మనకి ఈ ధ్వని సిద్ధాంతం అనేది కంప్లీట్గా అర్థమైపోయినట్టే. जो शब्द से वह अर्थ निकलता है उसे व्यंजक कहते हैं. సో ఏ పదం ద్వారా అయితే మరి అర్థం వస్తుందో దాన్ని వ్యంజక్ అంటాము. ఉత్తమ వ్యంగ్య का अर्थ ही दूसरा नाम ध्वनि है. సో ఉత్తమ వ్యంగ్యానే, ఈ వ్యంగ్య అనేది ఉత్తమ వ్యంగ్యమే ధ్వని అన్నారు. वाच्य और लक्ष्यार्थों की अपेक्षा व्यंग्य अर्थ में अधिक सूक्ष्मता और रमणीयता रहती है. సో వాచ్య అంటే తెలుసు, అభిధా నుంచి వచ్చేది వాచ్య, లక్ష్య అంటే లక్షణ నుంచి వచ్చేది లక్ష్య. సో ఆ రెండు అర్థాల కంటే సో ఈ వ్యంగ్య అర్థం నుంచి వచ్చేటువంటిది సూక్ష్మంగా ఉంటుంది, రమణీయంగా ఉంటుంది అర్థం. ఉదాహరణకి చూడండి, సూరజ్ డూబ్ గయా అనేటువంటి ఒక వాక్యం తీసుకుంటే దాని అర్థం ఏంటి, సూరజ్ డూబ్ గయా అంటే సూర్యాస్తం హో గయా, దాని డైరెక్ట్ అర్థం. అంటే అభిధా అర్థం తీసుకుంటే సూర్యాస్తం హో గయా అంటే సూర్యాస్తం అయిపోయింది అని అర్థం. కానీ అదే ఒక పూజారి सूरज डूब गए అనేటువంటి అర్థంలో ఏ విధంగా తీసుకుంటారు, सूरज डूब गया तो इसका अर्थ होगा दीप जलाओ. సో सूरज डूब गया तो दीप जलाओ, दीप जलाना पड़ेगा అంటే దీపం వెలిగించాలి, ఆరతి వందనాకి తయారీ కరో, ఆరతి ఇవ్వాలి భగవంతుడికి అనే అర్థంలో ఆ పూజారి తీసుకుంటాడు. అంధేరే మే చల్నా ఠీక్ నహీ హై.
సో అదేవిధంగా ఒక బాటసారి వెళ్తున్నప్పుడు సూరజ్ డూబ్ గయాతో సో అంధేరే మే చలనా ఠీక్ నహీ హై, చీకట్లో నడవడం మంచిది కానీ అర్థంలో తీసుకుంటాడు. అబ్ హల్ చలానా బంద్ కరో, అదే ఒక రైతు ఏ విధంగా తీసుకుంటాడు అర్థాన్ని, సో చీకటి అయిపోయింది కాబట్టి సూరజ్ డూబ్ గయాతో ఇంకా మనం నాగలి దున్నడం ఆపాలి. సో ఒక ఒక శబ్దం యొక్క అర్థం అంటే ఒక పదం యొక్క అర్థం సో ఈ పరి విధాలుగా మనకి వస్తుంది. దీన్నే మనం వ్యంజన అంటాం. దాని నుంచి వచ్చేదాన్నే వ్యంజన శక్తి లేదా వ్యంగ్య అంటాం. సో దీన్నే ఆనందవర్ధన్ ఏమంటున్నాడంటే ధ్వని అన్నాడండి. సో ఆ రచయిత కవి సో ఇటువంటి పదాలు ప్రయోగించే చమత్కారపూర్వంగా ప్రయోగించేటువంటి పదాల యొక్క ఈ ధ్వనినే మరి ధ్వని సిద్ధాంత్ అనేసి ఆనందవర్ధన్ చెప్పడం జరిగింది. దీన్నే కావికి ఆత్మ అనేసి చెప్పారు. ఆనందవర్ధన్ ఒక శ్లోకం ద్వారా ఈ ధ్వని సిద్ధాంతం యొక్క అర్థం ఏంటో చెప్పాడండి. ప్రత్యామానం పరందవ్యం వస్తవస్తి వాణీసు మహాకవీనాం యత్తత్ ప్రసిద్ధవ్య వ్యతిరిక్తం लावण्य इवांगनासु, అంటే जिस प्रकार किसी सुंदरी के अंग प्रत्यंग के सौंदर्य से भिन्न लावण्य की पृथक सत्ता विद्यमान रहती है, उसी प्रकार महाकवियों की वाणी में वाच्यर्थ से भिन्न कुछ चमत्कारपूर्ण अर्थ प्रत्यामान होता है. या प्रत्यामान अर्थ ही ध्वनि है. यही ध्वनि काव्य की आत्मा है. जिस प्रकार किसी सुंदरी के अंग प्रत्यंग के सौंदर्य से भिन्न लावण्य की पृथक सत्ता विद्यमान रहती है. ఉదాహరణకి ఒక అందమైన స్త్రీ ఉన్నదనుకోండి, ఆ అందమైన స్త్రీ యొక్క ముక్కు అంగ ప్రత్యంగ అన్నాడు, అంటే అంగము, ఏదో ఒక అంగము. ముక్కు అనేది ఒక అంగం కదండి, చెవులు అనేవి ఒక అంగం, కళ్ళు అనేది ఒక అంగం. సో ఆ ముక్కు అందంగా ఉంది, తన శరీరం అందంగా ఉంది కాబట్టి ఆ ముక్కు కూడా అందంగా కనిపిస్తుంది ఆమెకి. సో శరీరం ఆ ముక్కు ఒకటే మనం చూసాం అనుకోండి, సో అది అందంగా అనేది కనిపించదు. అంటే అంగ ప్రత్యంగ के सौंदर्य से भिन्न लावण्य की पृथक सत्ता विद्यमान रहती है. సో అంటే శరీరం అందంగా ఉంది కాబట్టి అంగాలు కూడా మనకి ఆమె యొక్క అంగం కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మహాకవులు యొక్క వాణిలో కూడా చమత్కారపూర్వమైనటువంటి వాణి ఉంటుంది, చమత్కారమైనటువంటి వాక్యాలు ఉంటాయి. దాన్నే మనం ఆ ఇచ్చేటువంటి అర్థాన్ని మనం ఏమంటామంటే ప్రతీయమాన్ అంటాం. ఆ ప్రతీయమాన్ అర్థ హీ ధ్వని హే, ఆ ప్రతీయమాన్ అర్థమే ధ్వని. यही ध्वनि काव्य की आत्मा है. సో ఆ ధ్వనియే కావ్య యొక్క ఆత్మ. సో మహాకవుల యొక్క మాటలో వాణిలో చమత్కారం ఉంటుంది. ఆ చమత్కారపూర్ణమైనటువంటి వాక్యాలే ప్రత్యామాన్. సో ప్రతీయమాన్ అంటాం. సో ఆ ప్రతీయమాన అర్థాన్ని ఇచ్చేదే ధ్వని. సో ఆ ధ్వనినే మనం ఏమంటామంటే ఆ ధ్వనే కావ్య యొక్క ఆత్మ అనేది దీని యొక్క అర్థం. అయితే ఆనందవర్ధన్ ఈ ధ్వనిని మనకి 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఈ ధ్వనిని 3 భేదాలు చెప్పడం జరిగింది. అవేంటి? ధ్వని కావ్య ఒకటి, గుణీభూత వ్యంగ్య కావ్య ఒకటి, చిత్ర కావ్య ఒకటి. సో ధ్వని కావ్యని ఉత్తమ కావ్య అని, గుణీభూత వ్యంగ్య కావ్యని మధ్యం కావ్య అని, చిత్ర కావ్యని అధం కావ్య అని అడగడం జరిగింది. సో ధ్వని కావ్య అంటే సో ఆనందవర్ధన్ ఈ ధ్వని కావ్య को ही काव्य की आत्मा माना है. जिस कविता में व्यंजक शक्ति होता है, ఏ కవితలో అయితే వ్యంజక శక్తి ఉంటుందో వ్యంగ్య హోతా హై, ఏ కవిత అయితే వ్యంగ్యంగా ఉంటుంది, ఏ కావ్యం అయితే దాన్నే మనం ధ్వని కావ్యం అంటాం. సో వాచ్యార్థు లక్ష్యార్థు కాకుండా వ్యంగ్యార్థ అంటే చమత్కారపరమైన వ్యంగ్యార్థం ఉంటుందో దాన్నే మనం ధ్వని కావ్యం అంటాం ఆనందవర్ధన్. సో ఈ ధ్వని కావ్యనే సో కావ్యానికి ఆత్మని చెప్పడం జరిగింది. అటువంటి కావ్యాన్ని ఏంటంటే ఉత్తమ కావ్యని. ఈ గుణీభూత వ్యంగ్య కావ్యం అంటే వాచ్యార్థ మరియు వ్యంగ్యార్థ ఈ రెండు కూడా సమానం ఉంటాయి, అటువంటి దాన్ని మనం మధ్యం కావ్యని. చిత్రకావ్య అంటే ఇందులో వ్యంగ్యార్థం అనేది అసలు ఉండదు, వ్యంగ్యం అనేది ఉండదు, చమత్కారపరమైన వ్యంగ్యార్థం ఉండదు. సో అటువంటి దాన్ని మనం అధం కావ్యం అంటాం. ఉదాహరణకి చూడండి, ఏదైనా ఒక బొమ్మను చూసి అంటే ఒక చిత్రం చూసి, ఉదాహరణకి ఒక గుర్రం చిత్రం చూసుకున్నానుకోండి, ఆ చిత్రం చూసి మనకి గుర్రం అని తెలుస్తుంది. అదేవిధంగా ఈ పద్యాన్ని చదవడం ద్వారా, కావ్యాన్ని చదవడం ద్వారా అందులో ఎటువంటి వ్యంగ్యం అనేది ఉండదు, చమత్కారపరమైన ఇది ఉండదు. సో దాన్ని మనం చిత్రకావ్యం అంటాం. సో అటువంటి కావ్యాన్ని అధం కావ్యం అనడం జరిగింది. సో आनंदवर्धन द्वारा प्रस्तुत ध्वनि के भेदोपभेद आगे बढ़ाते हुए मम्मट ने ध्वनि काव्य के पहले 51 प्रमुख भेद माने गए, किंतु इसमें 5 भेद ही प्रमुख भेद है. ఆనందవర్ధన్ ప్రతిపాదించిన ఈ ధ్వని సిద్ధాంతాన్ని ఆచార్య మమ్మట్ మరి 51 భేదాలు చేయడం జరిగింది. అందులో మనకి 5 భేదాలు చాలా ముఖ్యమైనవి. అవి ఏంటంటే అర్ధాంతర సంక్రమిత వాచ్యధ్వని, అత్యంతరిస్కృత్ వాచ్యధ్వని, వస్తుధ్వని, అలంకార ధ్వని, రసధ్వని. అయితే ఆనందవర్ధన్ రాసినటువంటి గ్రంథం పేరటనే ధ్వన్యాలోక్.
ఈ ధ్వన్యాలోక్ అనేటువంటి గ్రంథంలోనే ఈ ధ్వని సిద్ధాంతం గురించి విస్తృతంగా చర్చించడం జరిగిందండి. అయితే ఈయన రాసినటువంటి ధ్వన్యాలోక్ పైన ధ్వన్యాలోక్ లోచనటువంటి గ్రంథాన్ని, అంటే దానికి సంబంధించిన టీకాని అభినవ్ గుప్త రాయడం జరిగిందండి. అభినవ్ గుప్త ఏమి రాశారండి? ధ్వన్యాలోక్ లోచన్. దేన్ని ఆధారంగా చేసుకొని? ధ్వన్యాలోక్ అనే గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఈ ధ్వన్యాలోక్ ఎవరు రాశారు? ఆనందవర్ధన్ రాశారు. అయితే ముకుల్ భట్నే ఈ ధ్వని సిద్ధాంతని వివిధ ఆచార్యులు వివిధ భావాలు తెలియజేశారు. ధ్వనికి వివిధ భావాలు ఆపాదించారు. అవేంటంటే అంతర్భావ్. ముకుల్ భట్నే ధ్వని కా అంతర్భావ్ లక్షణమే. ముకుల్ భట్ అనేటువంటి ఆచార్యుడు దీన్ని లక్షణాలతో పోల్చడం జరిగింది. కుంతక్నే వ్యంజన్మే. కుంతక్ వ్యంజన్లోని. మహిం భట్నే అనుమానమే. प्रतिहार इंदुराज ने अलंकार में, ధనంజయ్ ధనిక్నే తాత్పర్య శక్తి మే మానా హై. సో ఆ విధంగా ఒక్కొక్క దాంట్లో ఈ ధ్వనిని చూడడం జరిగింది. ఎవరండి? ముకుల్ భట్టు లక్షణమే, అదేవిధంగా కుంతక్ వ్యంజన్లోని, మహిం భట్టు అనుమాన్లోని, ప్రతిహారేందురాజునే అలంకార్లోని, ధనంజయ్ ధనిక్నే తాత్పర్యలోని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆనందవర్ధన్, మమ్మట్, అభినవ్ గుప్తు, రుయ్యక్, विद्याधर और पंडित राज जगन्नाथ प्रमुख ध्वनिवादी आचार्य. ध्वनिवादी आचार्य कौन थे అనేసి మనకి ఎగ్జామ్ అడగవచ్చు. సో ఇందులో మనకి ఆనందవర్ధన్ ఒకరు, మమ్మట్ ఒకరు, అభినవ్ గుప్త ఒకడు, రుయ్యక్ ఒకడు, విద్యాధర్ ఒకడు, పండిత్ రాజ్ జగన్నాథ్, వీళ్ళందరూ కూడా ప్రముఖ ధ్వనివాది ఆచార్యగా పరిగణించడం జరుగుతుంది. ఆనందవర్ధన్ ఏం చెప్తున్నాడంటే ప్రతి పదము కూడా మన మనసులో ఉంటుంది. అంటే దాని యొక్క ప్రతిరూపం మన మనసులో ఉంటుంది. సో ఆ పదం విన్న వెంటనే ఆ అర్థం మనకి ఆటోమేటిక్గా అర్థం అనేది వస్తుంది. సో ఆ ప్రతిరూపం మన మనసులో ఉండడం వల్ల దాన్ని దేంతో పోల్చాడు? స్ఫుట్తో పోల్చాడు. ఉదాహరణకు చూడండి, మనం దీపావళికి టపాసులు వెలిగిస్తాం కదండి. సో టపాసులు వెలిగించినప్పుడు ఒక టపాసుని ఒక ఒత్తి వెలిగించిన తర్వాత, అంటే చిన్న బాంబు, సో అవి ఒత్తి వెలిగించిన తర్వాత దూరం నుంచి ఆ టపాస్ పేలుతుందో లేదని చూస్తాం. సో ఆ టపాస్ పేలకపోతే సో సౌండ్ అనేది రాదు. టపాస్ పేలకపోతే సౌండ్ అనేది రాదు. అదేవిధంగా మన మనసులో ఉన్నటువంటి ఆ పదానికి అర్థం వస్తే, అంటే దాని అర్థం మనకి అర్థమైతేనే సరైనటువంటి ఆ పదానికి సార్థకత అనేది వస్తుంది. సో ఇక్కడ అదే చెప్తున్నాడు ఆనందవర్ధన్. ప్రత్యేక శబ్ద కా సూక్ష్మ ప్రతిరూపు ప్రోటోటైప్ అనేసి ఇంగ్లీష్లో అంటాం దాన్ని. మన మే నిత్య విద్యమాన్ రాతా హై. సో మన మనసులో ఒక సూక్ష్మ ప్రతిరూపం, ప్రతి పదానికి కూడా ప్రతి పదం యొక్క సూక్ష్మ రూపం మన మనసులో ఉంటుంది. ఉసీసే అర్థ స్ఫుటిత్ హోతా హై. దానివల్లే అర్థం అనేది వస్తుంది. అర్థ జిస్ శబ్ద సే పుడతా హై ఉసే స్ఫోట్ కైతే హై. ఏ పదంతో అయితే అర్థం వస్తుందో దాన్ని ఏమంటామండి? స్ఫోట్. సో ఇప్పుడు చెప్పిన కదా స్ఫోట్ పూర్వాపర్ క్రమ్ సే రహిత్ అఖండ్ ఔర్ ఏక్ రస్ హోతా హై. సో ఈ స్ఫోట్ అనేది పూర్వాపర్, మన మనసులో, మన అన్కాన్షియస్ మైండ్లో కూడా ఈ స్ఫోట ఈ పదాల యొక్క అర్థం అనేది మన మైండ్లో ఉంటుంది. సో దాంతోనే ఈ పైకి ఆ పదాన్ని విన్నెంటనే చదివినట్లనే దాని అర్థం అనేది మనకు తెలుస్తుంది. సో ఆ స్ఫోట్నే ధ్వని అంటారనేసి చెప్పడం జరిగింది. ధ్వని. అయితే ఈ ధ్వని అనేది ముఖ్యంగా 3 రకాల ధ్వని. అంటే ధ్వనికే ముఖ్యత 3 भेद माने जाते हैं. ध्वनि मुख्यतः 3 भेद है. वे क्या है? वस्तु ध्वनि, अलंकार ध्वनि, रस ध्वनि. वस्तु ध्वनि में किसी वस्तु से दूसरी वस्तु की व्यंजना की जाती है. అంటే వస్తు ధ్వని అంటే వస్తువుకు సంబంధించిన ఏదైనా కావ్యంలో వస్తువుకు సంబంధించిన మాట్లాడడం. సో ఆ వస్తువుకు మాట్లాడేటప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన వ్యంజన అర్థం అనేది మనకు వస్తుంది. అదేవిధంగా అలంకార ధ్వని మే अलंकार की अभिव्यक्ति व्यंग्यार्थ के रूप में होती है. సో అలంకార సంబంధించిన व्यंग्यार्थ అనేది వస్తుంది. అదేవిధంగా రస్ ధ్వని के अंतर्गत नवरस तो आते ही है, साथ ही अतिशय चमत्कारी हुआ करता है और इसी आधार पर ध्वनि काव्य श्रेष्ठ काव्य है. అదేవిధంగా రస్ ధ్వని నవరసాలతో పాటు చమత్కారమైనటువంటి అర్థం కూడా మనకు వస్తుంది. దాన్నే మనం శ్రేష్ఠ కావ్య అంటారనేసి చెప్తున్నారు. సో ఆచార్య భోజరాజ్ ఏం చెప్తుంటే తాత్పర్యంలో భాగంగా ఈ ధ్వని సిద్ధాంత ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. ఆచార్య భోజరాజ్ ने तात्पर्य शक्ति को ध्वनि से अभिन्न मानते हुए ధ్వని का विवेचन तात्पर्य के अंतर्गत क्या है. ఈ ధ్వని సిద్ధాంతంతో ముడిపడి ఉండేది ఏంటి? తాత్పర్యం అనేది. తాత్పర్యం అంటే ఏమీ లేదండి, భావం అంటే. సో దానిలో భాగంగా ఉంటుందనేసి ధ్వని సిద్ధాంత్ భోజరాజ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పండిత్ రాజ్ జగన్నాథ్ రసాదికి సంలక్షణ క్రమతాకి మౌలిక వివేచన ప్రస్తుత కియే హై. ఈ పండిత్ రాజ్ జగన్నాథ్ ఏమంటున్నాడంటే రసాది అంటే రస్లో ఉంటుందనేసి చెప్పడం జరిగింది ధ్వని. అదేవిధంగా ఆచార్య జగన్నాథ్
आचार्य जगन्नाथ रासिనటువంటి रस गंगाधर ध्वनि सांप्रदायिक अंतिम प्रौढ़ ग्रंथ है। సో ఆచార్య జగన్నాథ్ రాసినటువంటి పండితరాజ్ జగన్నాథ్ రాసినటువంటిది రస్ గంగాధర్ ఈ ధ్వని సాంప్రదాయకు సంబంధించి చివరి ప్రౌఢ గ్రంథంగా భావించడం జరుగుతుంది। అయితే ఈ ధ్వని సిద్ధాంతిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు। ధ్వని సిద్ధాంతని అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ध्वनि सिद्धांत का प्रबल विरोध करने वाला प्रतिहारेंदुराज, कुंतक, भट्ट नायक, महिम भट्ट, क्षेमेंद्र आदि ने किया, फिर भी यह सिद्धांत व्यापक रूप में मान्य रहा। వీరందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ ధ్వని సిద్ధాంతాన్ని చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది। ఉదాహరణ చూడండి, ఈ మనకి ఎగ్జామ్లోని ధ్వని సిద్ధాంతికే విరోధి ఆచార్య కౌన్ హై అని అడగవచ్చు। సో అందులో మనకి ముఖ్యమైన ఎవరండి प्रतिहारेंदुराज, कुंतक, भट्टनायक, महिम भट्ट, क्षेमेंद्र। हिंदी साहित्यकारों में कुलपति मिश्र ने काव्य पुरुष का जीव व्यंग को बताते हुए आनंदवर्धन ने ध्वनि सिद्धांत का समर्थन किया है। सो कुलपति मिश्र काव्य पुरुष का जीव व्यंग, సో కొంతమంది కావ్యాన్ని స్త్రీతో పోల్చారు, కొంతమంది కావ్యాన్ని పురుషుతో పోల్చారు। సో ఆ సందర్భంలో ఈ కావ్య పురుష అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది। ఎవరు? కులపతి మిశ్ర। సో వ్యంగ్ ధ్వని సిద్ధాంతిని ఈయన ఏమంటున్నాడంటే జీవ వ్యంగ్ అంటున్నాడు। आनंदवर्धन के ध्वनि सिद्धांत का समर्थन किया है। मिली विभाव अनुभाव अरु संचारी जू अनूप व्यंग कियो तिरुभाव जो सोई रस मुख भूप। అంటే మిలి విభావ అనుభావ సంచారి ఇవన్నీ కూడా ధ్వని సిద్ధాంతంలో భాగమే అని చెప్తున్నాడు। వ్యంగ్ कियो तर भाव जो सोई रस मुख भूप, जो रस निकलता है भाव से उसमें व्यंग होता है, उसी को ध्वनि कहा जाता है। नेक्स्ट प्रताप शाही कृत काव्य विलास और व्यंग्यार्थ कौमुदी ग्रंथ ध्वनि सिद्धांत के पक्षधर है। प्रताप शाही రాసినటువంటి కావ్య విలాస్ ఒకటి, వ్యంగ్యార్థ్ కౌముది అనేటువంటి రెండు గ్రంథాలు కూడా ఈ ధ్వని సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాయి। व्यंग्य जीव है, कवित्व में शब्द अर्ध गति अंग, सोई उत्तम काव्य है बरने व्यंग्य प्रसंग। जिस काव्य में व्यंग्य प्रसंग होता है वही उत्तम काव्य అనేసి ప్రతాప్ సాహి చెప్తున్నాడండి। అదేవిధంగా మహావీర్ ప్రసాద్ ద్వివేది ఏమన్నాడంటే ఆయన రాసిన రస్ రంజన్ అనే గ్రంథంలో बहुत से ऐसे शब्द है जो सामान्य रीति से एक ही अर्थ व्यंजक है। చాలా పదాలు మరి ఒకే అర్థాన్ని ఇస్తాయి, किंतु विशेष ध्यानपूर्वक देखने अथवा धातु के अर्थ के विचार करने से पृथक पृथक शक्तियाँ का गर्भित रहना प्रकट होता है। కానీ మనం వాటిని విశేషంగా పరిశీలిస్తే ఆ పదాల్ని ఆ ధాతువుల్ని ఒక్కొక్క పదం ఒక్కొక్క అర్థాన్ని రకరకాల అర్థాలని రకరకాల శక్తుల్ని ఆ శబ్ద శక్తుల్ని ఉత్పన్నం చేస్తుందని ఎవరు చెప్తున్నారని మహావీర్ ప్రసాద్ ద్వివేది చెప్తున్నాడు। आधुनिक कवि అయినటువంటి लक्ष्मीनारायण सुधांशु के अनुसार इतिहास का काम शुद्ध अभिधा से हो जाता है, पर काव्य में लक्षणा व्यंजना अपेक्षित है। సో చరిత్ర మనకి కేవలం అభిధా సరిపోతుంది చరిత్రకి, కానీ కావ్యానికి మాత్రం లక్షణ వ్యంజన అనేది ఉండాలి। अदेविधंगा नगेंद्र के शब्दों में ध्वनि स्थापना के द्वारा वास्तव में ध्वनिकार ने काव्य में कल्पना तत्व के महत्व ही प्रतिष्ठा की है। సో నగేంద్ర ఏమంటున్నాడు, కల్పనా శక్తినే ఈ ధ్వని సిద్ధాంతంలో భాగంగా చెప్పడం జరిగింది। సుమిత్రానంద పంత్ ने पल्लव की भूमिका में సుమిత్రానంద రాసిన పల్లవ్ की ఆ భూమికలో రాయడం జరిగింది ఏంటంటే భాషా సంసార का नादमय चित्र है। ఈ భాష అనేది కూడా భాష అంతా కూడా ఒక నాదమయ చిత్ర, నాదంతో కూడినటువంటి చిత్రము లాంటిది। ध्वनिमय रूप है, ध्वनि रूपము या विश्व के हृतंत्री की झंकार है। సో విశ్వంలో ఉన్నటువంటి వాయిద్య పరికరాలను చూసిన झंकारము जिसके स्वर में వ అవ్యక్తి పాతా హై। సో దానిలో ఆ స్వరంలోనే ఈ అభివ్యక్తి అనేది ఉంటుంది, అంటే ధ్వని అనేది అభివ్యక్తి ఉంటుంది। సో ఇంతటితో ఈ ధ్వని సిద్ధాంతం అనేది ముగిసిందండి। ధన్యవాదాలు। దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఎన్ఎస్ఆర్ గ్రామంలో పెట్టడం జరుగుతుంది। సో మీరు అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు।